怎么了？我这汤是吧？人都吐成这个样子，你自己尝尝。哎，帅哥，要不我们帮你重新换一个好吧？没事，是我酒喝多了吐里面了。వాళ్ళిద్దరు వాడు వామిటింగ్ దాగిరప్పా. జస్ట్ ఇమాజినింగ్ ఇంత ఘోరంగా ఉందప్పా. అది స్కిట్ రియల్ వీడియోనో కానీ అబ్బా. शादी करने के लिए लास्ट तक वीडियो को देखे भाई बिंत अंत में कैसे किया लड़कों की शादी नहीं हो रही है उनके लिए विशेष ये संस्था होती है. ఎగ్జాక్ట్లీ అట్లనే ఉంది మేము లాగానే. 150 रुपया देगा. अकेला ही आया, बच्चे नहीं आए? नहीं बेटा सोहेला. हाँ बुला फिर. सोहेल इधर आ. सलाम वालेकुम सलाम बेटा. जा अंदर जा, खेले जा. छोटी नहीं आई? छोटी आई ना. हाँ. जारा. वालेकुम सलाम. जा मां अंदर जा, खेलो जा. बेटा इमरान. सलाम वालेकुम. वालेकुम सलाम. 3 बच्चे तेरे को. जा बेटा खेले जा, अंदर जा. जैनब. अस्सलाम वालेकुम. नहीं चाहती. वालेकुम सलाम. 4 बच्चे तेरे को. जा बेटा अंदर जाओ, खेलो. आ बेटा. और कितना इधर 5 रवि? 5 बच्चे तेरे को. आते जा रहे मियाँ. जाओ मत जाओ, अंदर जाओ. अरे और 6 बच्चे ने तेरे को. अम्मो जाओ मत जाओ, अंदर जाओ. बच्चे नहीं लाया बोलना पाप हो गया. पूरी कबड्डी की टीम उतारा इन्हें. पूरी कबड्डी की टीम यही है. कैप्टन भी है. वाइस कैप्टन कहाँ है? फिर तेरी बीवी कहाँ है? अस्सलाम वालेकुम. वालेकुम सलाम. Okay. जा अंदर जा. ओके. अच्छा खिलाता है the शायद voice बीवी को. coming in. मोटी है मस्तू. वो नहीं सी चाह. फिर सातवा. हाँ? अरे क्या इरादा है तेरा? क्रिकेट टीम बनाना बोल गया चीचा. क्रिकेट nice. टीम बनाए तो बनाया. एक्स्ट्रा प्लेयर हो नको. हाँ. जा अंदर जा. अकेला ही जा. क्या है कि मियाँ हम धंधा कुछ नहीं करता होगा इन्हें. पूछते ही नहीं, चाहे जाते हैं इनके पास. लग रहा है नहीं तो इतने लोगों को परवरिश करना, फैमिली मेंटेन करना, बाय टच रहना, केयरिंग रहना, बहुत सारे पैसे भी रहना. Hey, brother. What are you ready? గిన్నె తిప్పినాడు తిప్పుతాడు వాడు. ఏమై సడన్గా ఏమైంది నాన్న. బ్రో వాంటెడ్ బేబ్లేడ్ ఇన్స్టెడ్ ఆఫ్ బ్రైడ్ అంట. ఓకే I would not hesitate to do the same if someone steps on my shoes as well. Shoes important. Clean గా ఉంచుకోవడం, మెయింటైన్ చేయడం. How dare she set her foot on him, man? ఏసేనా ప్రియుడు నేనేమో ప్రియురాలిని. ఏసేనా ప్రియుడు మేమిద్దరు కలిసి ప్రేమికులం. మేమిద్దరు కలిసి ప్రేమికులం.
గుండె చెదరిన నన్ను చూసి జాలిపడ్డాడు. గుండె చెదరిన నన్ను చూసి జాలిపడ్డాడు. గుండె పగిలిన నన్ను చూసి జాలిపడ్డాడు. మేమిద్దరం కలిసి ప్రేమికులం. ఆహా ఆహా మేమిద్దరం కలిసి ప్రేమికులం. మరణానికి వెళుతున్న నన్ను యేసే బీట్ బాగుంది, ఫ్లో బాగుంది, లిరిక్సే కొంచెం ఎందుకు ప్రేమికులు ఏంట్రా దేవుడు పట్టుకొని ఏంటిది ఏం జరుగుతుంది? దేవుడు నేను ప్రేమికులు అంట, ఏం చేస్తాం? ఎగ్జాంపుల్ నేను ఆల్కహాలిక్ అనుకోను, తాగిన తర్వాత క్యాబ్ బుక్ చేద్దామని ట్రై చేస్తున్నాను. నేను నా మూమెంట్ డిఫరెంట్ ఉంటుంది కదా, అంత యాక్టివ్ ఉండను. తాగినోడు ఎట్లా టైప్ చేస్తాడో దానికి అర్థమయ్యి సో నా మూమెంట్ ని బట్టి అది రేట్ మారుస్తుంది అంట. అంటే జనాలు పిచ్చోళ్ళు అనుకుంటారా? ఎవరు చెప్తారు వీళ్ళకి ఇలాంటివన్నీ? హీ సక్సెస్ఫుల్, అట్లా చెప్పిండు, పాడ్కాస్ట్ వైరల్ అయింది, ఇప్పుడు వీడియో పెట్టారు, ఈ వీడియో చూసి ఫుల్ వీడియో చూద్దామని చెప్పి పోతారు. ఇట్స్ అ నైస్ స్ట్రాటజీ యాక్చువల్లీ, బట్ స్టిల్ నువ్వు తాగావు అంటే ఒక ప్లేస్ దగ్గరికి వెళ్ళి తాగుంటావు. ఆ ప్లేస్లో చాలామంది తాగుతారు కాబట్టి అక్కడి నుంచి క్యాబ్స్ బుకింగ్ ఎక్కువ ఉంటే, ఏ రేడియస్లో అయితే ఎక్కువ బుకింగ్స్ అవుతున్నాయో అక్కడ క్యాబ్స్ తక్కువ ఉంటే సర్జ్ అవుతుంది. సర్జ్ మీనింగ్ తెలిస్తే ఇలా మాట్లాడవు. యాప్ వాళ్ళు డిమాండ్ ఎక్కువ ఉన్న చోట సర్జ్ ప్రైజెస్ వేస్తారు, నార్మల్ రేట్ కంటే ఎక్కువ ఉంటుందట. ఇట్స్ ఎ బేసిక్ ప్రిన్సిపల్ దట్ దే ఫాలో. అది ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచి అవుతుంది. నేను ఫుల్ వీడియో చూడలే. ఐ హోప్ హీ మైట్ హావ్ సెడ్ ఎనీథింగ్ ఆఫ్టర్ దట్. క్లిప్ ప్రకారం అయితే ఇది చాలా మిస్లీడింగ్గా ఉంది. కొంచెం కూడా సిగ్గు, శరం, లజ్జ, మానం తూ అనిపించలేదా ఆ వీడియో చూసినప్పుడు? అవన్నీ ఉంటే ఇంటర్వ్యూకి వచ్చేవాడిని కాదు. కొంచెం కూడా సిగ్గు, శరం, లజ్జ, మానం తూ అనిపించలేదా ఆ వీడియో చూసినప్పుడు? అవన్నీ ఉంటే ఇంటర్వ్యూకి వచ్చేవాడిని కాదు. ఆయనకు ఆయనే పని చేసుకున్నాడు, ఆమెకు కూడా వేసిండు. ఆ వీడియోనే హైలైట్. ముద్రంలో తెలుసారంటే దునికి తెలుసుకోవరా కొడక అంటాడు. అది ఎన్నిసార్లు వచ్చినా నవ్వు వస్తుందా? పేప కొరికితే చేయబడింది. ఒక్కసారి చిన్న గాయాలు కూడా పెద్ద సమస్యలకు దారిస్తే కేరళలో కన్నూరు సిటీకి చెందిన రాజేష్ అనే రైతు గత నెల తన ఇంటి వద్ద చెరువును శుభ్రం చేస్తుండగా కుడి చేతి వేలిని చేప కొరికింది. చూస్తుండగానే అది గ్యాస్ గ్యాంగ్రీన్ ఇన్ఫెక్షన్గా మారింది. దీంతో వైద్యులు అతడి కుడి చేతిని మోచేతి వరకు తీసేశారు. చేప నోటిలో ఉన్న క్లోస్ట్రీడియం బ్యాక్టీరియా కారణంగా ఇన్ఫెక్షన్ అయ్యిందని వైద్యులు తెలిపారు. కొత్త కొత్త జబ్బులు వస్తున్నాయి భయ్యా. ఇది కొత్త న్యూస్ వచ్చింది. సముద్రంలో టెంపరేచర్ మారడం వల్ల డీప్ సీ క్రీచర్స్ అన్నీ బయటికి వస్తున్నాయంట. కొత్త కొత్తగా కొన్ని ఏరియాస్లో డిస్కవర్ చేస్తున్నారు కొత్త కొత్తవి. అదేదో ఫిష్ ఇంత పొడుగు ఉంది ఒకటి, అది మధ్య ఎక్కువ వస్తుందంట బయటికి. అది డీప్ సీ క్రీచర్ అంట. అది ఇంతకుముందు అది ఓన్లీ చీకట్లోనే ఉండేదంట. అంటే సముద్రంలో కొంచెం కొన్ని కిలోమీటర్స్ లోపలికి వెళ్తే పిచ్ బ్లాక్ ఉంటుంది, అక్కడికి సన్ రైస్ రావన్నమాట. వెళ్తురు అనేది లోపలికి వెళ్ళదు. అక్కడ మాత్రమే కొన్ని ఫిష్ ఉంటాయి, అవి అది వదిలి బయటికి రావు. బయట ఒక టెంపరేచర్ ఉంటుంది, ఆ టెంపరేచర్ ఆ చేపలకి పడదు అనేది సైంటిస్టులు తెలుసుకున్న నిజం. ఈ మధ్య ఏం జరుగుతుంది అంటే టెంపరేచర్లు పెరిగిపోయి ఆ డీప్ సీ క్రీచర్లు అక్కడి నుంచి బయటికి వస్తున్నాయి. ఫ్యూచర్లో టెంపరేచర్స్ ఇంకా పెరగడం వల్ల అంటార్క్టికాలో ఉన్న ఐస్ పెరగడం వల్ల, సీ లెవెల్స్ పెరగడం వల్ల ఇవన్నీ కలుపుకొని ఇంకా చాలా ఘోరమైన సీ క్రీచర్స్, సముద్రం లోపల ఉన్నవి
బయటికి వచ్చే అవకాశం ఉంది. సో గైస్, ఉన్న రోజులు ఎంజాయ్ చేయండి, అందరితో సంతోషంగా ఉండండి. ఎప్పుడు వీక్తామో తెలియదు. రైట్, ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్.